నేటి మన ధ్యానాంశము, ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించును. యోహాను సువార్త 1:51. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నా. ఇక్కడ ఆకాశం తెరవబడను, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా దూతలు ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మనుష్య కుమారుని మీద, మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు జరుగుతుంది. ఇక్కడ పరలోకమునికి ఎక్కబడిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు. పరలోకమునికి ఎక్కబడిన వ్యక్తి ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఇంకా ఎవరైనా పరలోకమునికి ఎక్కబడవలనంటే ఆయన ద్వారానే తప్ప మరి ఏ దేవుని ద్వారాను మనం పరలోకమునికి ఎక్కబడలేము. యోహాను సువార్త 3:1-9-13. మూడో అధ్యాయము 1-9 వరకు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఆయన ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అతను అడుగుగా, యేసు ఇట్లనెను, మరియు పరలోకమును దిగివచ్చిన వాడే, అనగా పరలోకము నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకమునికి ఎక్కిపోయినవాడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరునూ ఎక్కిపోలేదు. ఇంకెవరైనా ఎక్కిపోవాలను అంటే ఆయన ద్వారానే తప్ప మరి ఎవరునూ పరలోక రాజ్యానికి ఎక్కిపోలేరు. ఇక్కడ నికోదేము అనే ప్రధాన యాజకుడు వచ్చి, పరిసయ్యుడు ఒకడు వచ్చి రాత్రి యందు ఆయన్ను అడుగుచున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని మాకు తెలియను. అట్లయినచో ఈ సూచక్రియలను చేయగలవు, లేకపోతే నువ్వు ఈ సూచక్రియలు చేయలేవు అని ఆయనతో చెప్పి, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ఒకడు క్రొత్తగా ఎలాగూ జన్మించును? ఒకడు ముసలివాడైన తర్వాత తల్లి గర్భంలో రెండవసారి ఎలాగూ జన్మించును అని అడుగుచున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఒకడు నీటి మూలముగాను అంటే బాప్తిసం ద్వారా, రెండు ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపులోకి రావాలి. ఇది ఆత్మ మూలముగా జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయంగా చెప్పుచున్నానని యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి, లేదా నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని యేసు ప్రభు చెప్పారు. రోమీలకు రాసిన పత్రిక 8:5-11. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణమునకును, ఆత్మానుసారమైన మనసు జీవమునకును సమాధానమై ఉన్నది. ఇక్కడ శరీర సంబంధులైతే శరీర సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మానుసారమైన విషయాల మీద
ఆశ కలిగి ఉంటారు. ఆత్మానుసారమైన ఆశ దేనికి జీవమునకు సమాధానము. అదే శరీరాను సంబంధమైన ఆశల మీద ఉంటే అదేమవుతుంది? మరణమునకు దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసిస్తుందో మనం ఆత్మ స్వభావం కలవారమై అవుతాము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను మీరు ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉందురు. నీతి విషయమై జీవము కలిగి ఉంటారు. ఆత్మ విషయమై జీవం కలిగిన వారై ఉంటారు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసు ప్రభుని ఆత్మానుసారులు చనిపోయినను జీవము ద్వారా ఆత్మ ద్వారా జీవింపజేయబడును. ఆత్మ ద్వారా జీవింపజేయబడటం అనేది అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారికి ఆత్మ ద్వారా జీవింపజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఆత్మానుసారులుగా ఉంటామో మనము ఏ లోక సంబంధంగా చనిపోయినప్పటికీ కూడా శరీరానుసారంగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మ ద్వారా జీవింపజేయబడతాం. ఆత్మ మూలముగా జన్మించాలి. 1 బాప్తిస్వం ద్వారాను, 2 నీటి మూలముగాను అంటే బాప్తిస్వం ద్వారాను. ఆత్మ మూలంగాను అంటే ఆత్మానుసారంగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని జన్మించితే కానీ మనము పరలోక రాజ్యంలో చేరలేము. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిను. ఇక్కడ మోషే ఇత్తడి సర్పమును చేయించి ఒక స్తంభం మీద పెట్టాడు. ఎందుకు మోషే ఇత్తడి సర్పమును ఒక స్తంభం మీద పెట్టాను అంటే, ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేసి కనానుకు తీసుకెళ్తున్న సమయంలో అరణ్య మార్గంలో నడవలసి వస్తుంది. అరణ్య మార్గంలో వారికి భోజనము మన్నాను కురిపించినప్పుడు మన్నా తిని ఆహారం మీద విసుగు వచ్చినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు దేవునికిని మరియు మోషేకుని విరోధంగా పాపం చేయటం వలన యెహోవా దేవునికి కోపం వచ్చి వాళ్ళ మీదకి తాపకరమైన సర్పములను విడుదల చేస్తారు. సో తాపకరమైన సర్పములు వారిని కాటు వేసినప్పుడు వారు చాలామంది ఇశ్రాయేలీలు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ మోషే దగ్గరకు వచ్చి మేము నీకును దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నాము, మమ్మల్ని క్షమించి మా కొరకు దేవునికి నీవు మొరపెట్టుకొనుము అని చెప్పేసి ఆయన్ని వేడుకుంటారు. అప్పుడు మోషే వెళ్ళి ప్రజల పక్షంగా దేవుని ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఒక ఇత్తడి సర్పమును చేసి దానిని ఒక స్తంభం మీద పెట్టి ఎవరైతే పాము కాటు వేసినట్టు తాపకరమైన పాము కాటు వేసిన వాళ్ళు ఎవరైతే ఇత్తడి సర్పమును తేరి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్తారు. సో ఈ తాపకరమైన పాములు కరిచిన వాళ్ళు ఈ ఇత్తడి సర్పం దగ్గరికి వచ్చి తేరి చూడగా వాళ్ళు బ్రతికి ఉన్నారు. ఎలాగూ మోషే ఇత్తడి సర్పమును ఎత్తబడినో అలాగను మనుష్య కుమారుడు కూడా ఈ లోకంలో ఎత్తబడతాడు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలాగ ఇత్తడి సర్పము మోషే ఎత్తి ఉన్నాడో తాపకరమైన సర్పముల కొరకు, ఎలాగూ ఇశ్రాయేలీలు ఆ తాపకరమైన సర్పములు కరిచినప్పుడు ఇత్తడి సర్పమును తేరి చూచినారు, అలాగే మనం కూడా మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు మనం కూడా మనుష్య కుమారునితో పాటు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. సో రక్షణ పొందిన వాళ్ళు బాప్తీసం తీసుకునవలను. బాప్తీసం తీసుకున్న తర్వాత నీటి మూలముగాను జన్మించిన తర్వాత ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. సో మనం ఈ 2 నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించిన వారు ప్రభు యొక్క రాకడ వరకు అంతం వరకు తాను కలిగి ఉన్నదాన్ని
గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల పరలోక రాజ్యంలోనికి ప్రవేశించును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, నేను చెప్పిన వాక్యమును ప్రభా మీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఈ వాక్యంలో ఉన్న ధ్యానాంశమును ప్రభా అందరూ నాయన గ్రహించి ప్రభా పరలోక రాజ్యంలోనికి చేరడానికి సహాయం చేయండి ప్రభా. మేము అంతవరకు నీలో కొనసాగటానికి మాకు నీ కృపాశక్తిని దయచేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.